ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు అక్కడ మొత్తం తిరిగి చూడడంతో పాటు అక్కడ నుంచి గుర్తుగా ఏదైనా తీసుకొచ్చుకోవాలి కదా. ఇవాళ లాస్ట్ డే ఇన్ యూరోప్ మాకు, అందుకే మేము కూడా షాపింగ్ చేసి ఏమైనా సోవినియర్స్ లాంటివి కొనుక్కుందాం అనుకున్నాము. మా ఫ్రెండ్ షాపింగ్ కి తీసుకెళ్తా అని చెప్పి గ్యాలరీ లఫైట్ అనే ఒక మాల్ కి తీసుకొచ్చింది. ఇది వరల్డ్స్ కాస్ట్లీయెస్ట్ మాల్ అంట. ఇక్కడ అన్ని లగ్జరీ బ్రాండ్సే ఉన్నాయి. కొన్ని నేను విన్న పేర్లు, కొన్ని విననివి, కొన్ని అయితే పలకలేని బ్రాండ్ పేర్లు కూడా ఉన్నాయి. కానీ తను మమ్మల్ని ఈ మాల్ కి ఎందుకు తీసుకొచ్చిందో మాకు అర్థం కాలేదు. యూజువల్ గా మనకి వరల్డ్ లో ఎక్కడైనా సరే బ్రాండెడ్ ఐటమ్స్ అనేవి కాస్ట్లీ ఉంటాయి, కానీ ప్యారిస్ లో చీప్ ఉంటాయి. చీప్ అంటే డెడ్ చీప్ కాదు, వేరే కంట్రీస్ తో కంపేర్ చేస్తే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. అండ్ ఆల్సో ఇక్కడ ట్యాక్స్ ఉండదు కాబట్టి ట్యాక్స్ ఎగ్జామ్ట్. మేము సేల్స్ ట్యాక్స్ ఫ్రీ స్టేట్ లో ఉంటాం కాబట్టి మాకు పెద్ద ఫరక్ పడదు, జస్ట్ కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది. కానీ మనం హోమ్ కంట్రీకి తీసుకెళ్లేటప్పుడు ఎయిర్పోర్ట్ లో ట్యాక్స్ కట్టించుకుంటారు. దానికి ఇక్కడ షాప్ వాళ్ళు ఒక ఫామ్ ఇస్తారనమాట. ఆ ఫామ్ ఫిల్ చేస్తే ఒక 3 months కి మనం కట్టిన మనీ రిటర్న్ వచ్చేస్తుంది. ప్యారిస్ లో లగ్జరీ ఐటమ్స్ కొనుక్కుందాం అనుకునే వాళ్ళకి ఇది ఒక చిన్న యూస్ఫుల్ టిప్. ఎలాగో వచ్చాం కదా అని నేను మాల్ మొత్తం తిరిగి చూసాను. అసలు ఏది 1000 euros కి తక్కువ లేదు. ఒక చిన్న వాలెట్ కూడా కాస్ట్లీగానే ఉంది. ఏది ముట్టుకున్నా సరే 3000 euros, 5000 euros నార్మల్ గానే ఉన్నాయి చూడ్డానికి మాత్రం అవన్నీ. బట్ ఎందుకంత కాస్ట్ ఉన్నాయో నాకు అర్థం కాలేదు. మీలో ఎంతమంది దగ్గర అట్లీస్ట్ ఒక్కటైనా లగ్జరీ బ్రాండ్ ఐటమ్ ఉంది నాకు కమెంట్స్ లలో చెప్పండి. ఎలాగో వచ్చాం కాబట్టి మాల్ అంతా తిరిగేసి దొరికినట్టు ట్రై చేసేసి మాల్ పైన టెర్రస్ ఉంటే అక్కడికి వెళ్ళి మంచిగా ఫోటోషూట్ తీసుకుని తర్వాత మా ఫ్రెండ్ కి, పాప నువ్వు తీసుకొచ్చింది రాంగ్ ప్లేస్ కి, మమ్మల్ని జూబ్లీ హిల్స్ కాదు ఏ బేగం బజారు త్రిమల్గిరియో తీసుకెళ్ళని చెప్పాము. సో తను మమ్మల్ని మాంట్ మార్ట్రే అనే ప్లేస్ కి తీసుకెళ్ళింది. ఫస్ట్ డే మేము ద బాసిల్ ఆఫ్ ద సాకర్కోర్ అనే చర్చ్ కి వెళ్ళాం కదా, అక్కడే అనమాట ఇది ఐఫిల్ టవర్ షేప్ లో ఉన్న సోప్. ఇక్కడ సోప్స్, ఎసెన్షియల్ ఆయిల్స్, పర్ఫ్యూమ్ ఆయిల్స్ ఇట్లా చాలా ఉన్నాయి. ఇవే కాదు ఇంకా వేరే ఐటమ్స్ కూడా ఉన్నాయి. మేము యూరోప్ నుంచి ఏమేమి కొనుక్కొని తీసుకెళ్లామో ఎవరికైనా చూడాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కమెంట్ చేయండి, నేను డెఫినెట్ గా ఇంకొక వీడియో చేసి పెడతాను. ఇక్కడ షాపింగ్ తో పాటు ఎక్స్ప్లోర్ చేయడానికి, తినడానికి కూడా చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ ఒక దగ్గర చాలా మంది ఆర్టిస్టులు లైన్ గా కూర్చున్నారు. అందరూ వచ్చి వాళ్ళు స్కెచ్ చేయించుకుంటున్నారు. డ్రాయింగ్స్, పెయింటింగ్స్ అంటే జస్ట్ ఏదో పెన్ను పేపర్ ఉంటే సరిపోతుంది అనుకుంటాం కదా, అట్లా కాదంట. అసలు ఏ పెన్ను వాడుతున్నాము, దాని షేడ్ ఏంటి, ఏ పేపర్ యూజ్ చేస్తున్నాం, అన్ని కూడా మ్యాటర్ అవుతాయంట. అసలు చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఓపిక్ గా కూర్చొని వేయించుకుంటున్నారు. ఒక స్కెచ్ చేయడానికి ఈజీగా వీళ్ళకి 2 hours పడుతుంది. అండ్ కొంతమంది నార్మల్ స్కెచెస్ వేస్తే, కొంతమంది క్యారికేచర్, కొంతమంది డిఫరెంట్ ఫాంట్స్, వాటి పేర్లు కూడా తెలియదు. ఒక ఆర్ట్ వెనకాల ఇంత థాట్ ఉంటుందా, ఇంత సైన్స్ ఉందా అని చెప్పి నాకు ఇక్కడికి వచ్చాకనే తెలిసింది. మీలో ఎవరైనా ఆర్టిస్టులు ఉన్నారా? ఉంటే కమెంట్ చేయండి. Expensive? Très bien, portugais. Grèce, la Grèce. Hein. La Grèce, c'est vraiment pas cher. Greece is really cheap. Oh! Vraiment. À l'époque des dieux. Oui, oui. మేము యూరోప్ లో ఉన్నన్ని రోజులు అందరితో ఇట్లా కమ్యూనికేట్ చేసాం అనమాట. ఊరికే అది చూపించడానికి చిన్న క్లిప్స్ యాడ్ చేశాను. ఎనీవే, బాయ్ బాయ్ యూరోప్.